హైదరాబాద్ కోటి ప్రసూతి ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి వచ్చిన 4 బాలింతల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ముషీరాబాద్ కు చెందిన మౌనిక పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. సీనియర్ వైద్యులతో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. కోటి ప్రసూతి ఆసుపత్రిలో సెలైన్ బాటిల్లో ఫంగస్ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగతా 3 బాలింతలు క్రమంగా కోలుకుంటున్నారని ఆయన వెల్లడించారు. వచ్చినప్పుడు కొంత హైపోటెన్షన్ లాగా వచ్చిండ్రు. వాళ్ళు రాగానే వాళ్ళకు బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. బ్లడ్ టెస్టులు అన్నీ ఎంతవరకు తగ్గినాయి, హిమోగ్లోబిన్ తగ్గింది, ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, వాళ్ళల్లో కొంత యొక్క బ్లడ్ డిజార్డర్స్ కొన్ని డెవలప్ అయ్యాయి. సో వాళ్ళ కోసం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా కొన్ని బ్లడ్ టెస్టులు పంపించేసి దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయడం జరిగింది. పేషెంట్స్ చాలా వరకు కోలుకున్నారు. వచ్చినప్పటికి ఇప్పటికి చాలా బెటర్గా ఉన్నారు. దాంట్లో ఒక పేషెంట్ కొంచెం అంత రెస్పిరేటరీ ప్రాబ్లం లాగా ఉండింది. అందుకే ఆమెను ఆర్ఐసీకి షిఫ్ట్ చేస్తాము. ఆర్ఐసీలో ఆమెకు ఆర్టిఫిషియల్ రెస్పిరేటరీ సపోర్ట్ కూడా ఇస్తున్నాము ఆమెకి.